జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్ మెట్ గారు. సో బెంగళూరులో జరిగిన సంఘటన గురించి ఒకసారి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఇంత దారుణంగా మనుషులు తయారవుతున్నారు? ఏదైనా సాధించాలి, బ్రతికి సాధించాలి అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో బ్రతికి సాధిస్తామన్న సంగతి అందరూ మర్చిపోయి ఏదో సూసైడ్ అన్నా చేసుకుంటారు, లేదంటే ఎవరన్నా చంపేస్తారు. సాధించేది ఏమిటి ఇలా చేస్తే? సో దీని గురించి ఒకసారి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. నేను అన్నట్టు మీరు ఆల్రెడీ చూశారు బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్. చిన్న ఏజ్, చాలా టీనేజ్ పిల్లలు. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఇంటికి పిలిపించి అతి దారుణంగా అబ్బాయిని కాళ్ళు చేతులు అన్ని కట్టేసి ఒంటి మీద కిరోసిన్ పోసి, పెట్రోల్ కిరోసిన్ అంటించేసి దాన్ని వీడియో రికార్డ్ చేసింది. అసలు ఆ అమ్మాయి అంత క్రూయల్ గా ఎందుకు బిహేవ్ చేసింది? అంటే ఇంకా ప్రతిదానికి చావే పరిష్కారం అయిపోతుందా? పిట్టలు రాలినట్టు, కరోనా టైంలో పిట్టలు రాలినట్టు మనుషులు చనిపోతున్నారంటే, ఇప్పుడు మాత్రం పిట్టల్ని చంపినట్టు ఒకరినొకరు చంపుకుంటున్నారండి. ఎంత క్రూయల్ గా ఎలా ఉంటున్నారు? బెంగళూరు ఇన్సిడెంట్ చూస్తే కనుక అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ దే ఆర్ ఆల్రెడీ ఇన్ రిలేషన్ అండి. ఆ అమ్మాయి ఏంటంటే ఆ అబ్బాయికి ఫోన్ చేసి, మా ఇంట్లో ఎవరు లేరు, తో సరదాగా సమయం గడుపుదాం వచ్చేసే అని చెప్పేసి తను ఇంటికి పిలిపించుకుంది. ఇంటికి పిలిచిన తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము, ఫిజికల్గా అవ్వడానికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము, ఇంగ్లీష్ విధాలుగా వెస్ట్రన్ స్టైల్లో కొంచెం మనము ప్లాన్ చేద్దాము అని చెప్పేసి ఆ అబ్బాయిని బెడ్కి కాళ్ళు చేతులు కట్టేసి, నార్మల్గా ఫిజికల్ అవ్వడానికి మాత్రమే ఫర్ ఫన్ చేస్తున్నారు అన్నప్పుడు కొంచెం లూజ్గానే కట్టేస్తారు మామూలుగా. బట్ ఇక్కడ ఈమె చాలా టైట్ గా కట్టేస్తుంది, అంటే కొంచెం కూడా మూమెంట్ రాకుండా టైట్ గా కట్టేస్తుండే అనమాట. కట్టేస్తుంటే ఆ అబ్బాయి క్వశ్చన్ కూడా చేశాడు, ఎందుకు ఇంత గట్టిగా కట్టేస్తున్నావు అని క్వశ్చన్ కూడా చేశాడంట. ఆ అబ్బాయి ఏ క్వశ్చన్ అడిగినా సరే జస్ట్ వెయిట్ అండ్ వాచ్, దెర్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ అని చెప్తుంది అంతే. అని చెప్పి ఇలా చేతులు కాళ్ళు రెండు గట్టిగా కట్టేసిన తర్వాత కళ్ళకి గంటలు కూడా కట్టింది ఆ అమ్మాయి. కట్టినప్పుడు కూడా కళ్ళెందుకు కడుతున్నావు, కళ్ళెందుకు మూసేస్తున్నావు అని అబ్బాయి అడిగినప్పుడు కూడా వెయిట్ యూ విల్ నో అనేసి ఆ అమ్మాయి వెయిట్ చేపించి కళ్ళ గంటలు కట్టేసిన తర్వాత వాడి మీద కిరోసిన్ పోసి నిప్పంటిచ్చేసింది. నిప్పంటిచ్చేసి వాడు కాలుతుండగా వీడియో రికార్డింగ్. దారుణం చూడండి. జనరల్గా ఒక పర్సన్ తోటి నాకు ఏదైనా ఇష్యూ ఉంది అనుకోండి, నేను ఐదర్ ఆ పర్సన్ తోటి ఏదైనా నిజంగానే కక్ష సాధించుకోవాలి అని అంటే దేర్ ఆర్ వేరియస్ వేస్, ఇంకా బెటర్ వేస్ ఉన్నాయి. చంపుకోవడం వల్ల జరిగేదేం లేదు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి చంపేసింది, చంపేసినంత మాత్రాన ఇప్పుడు ఈ అమ్మాయి హ్యాపీగా ఉందానంటే జైల్లో కూర్చుంది. నిజమే. ఇంకేమన్నా ఫ్యూచర్ ఉందా ఈ అమ్మాయికి అంటే లేదు. వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వీళ్ళందరికీ ఎంత చిన్నతనం అసలు ఈ అమ్మాయి చేసిన పని వల్ల. సో ఇప్పుడు ఏ పని చేసే ముందన్నా ఆలోచించాలి కదా ఇవన్నీ, రైట్? సో జస్ట్ వాడిని చంపేసినంత మాత్రాన ఇంకా నేను హ్యాపీగా ఉంటాను అంటే అది ఫూలిష్నెస్, అబ్సల్యూట్ ఫూలిష్నెస్. లేదా నేను చచ్చిపోతే అయిపోతుంది అంటే అది కూడా ఫూలిష్నెస్ యాక్చువల్గా. సో చచ్చిపోవడమో లేకపోతే చంపుకోవడమో అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ అండి ఫర్ ఎనీ కాజ్. సొల్యూషనే కాదు అసలు ఏ ప్రాబ్లం కన్నా సరే. నిజంగా నన్ను ఎవరైనా ట్రబుల్ చేస్తున్నారు, వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అని అనుకుంటే మీరు సక్సెస్ అయ్యి బుద్ధి చూపించుకోండి. వాళ్ళకి ఎలా ఉండాలి అని అంటే, అరే ఇలాంటి అమ్మాయినా నేను వదులుకున్నాను, అరే ఇలాంటి వాళ్ళనా నేను వదిలేసుకున్నాను, లైఫ్ లో నేను మిస్ అయ్యానే అనే ఫీలింగ్ వచ్చేలాగా చెయ్యండి. చంపడం కాదు, చచ్చిపోవడం కాదు, ఇది మీరు చేయాల్సింది. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఒక లెవెల్లో ఉంటుంది. మీరు ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ అయిపోయారు, సో మీ జీవితం బాగుపడ్డట్టే. అట్ ది సేమ్ టైం అవతలోళ్ళు కొంచెం రిపెంట్ అవ్వాలి, వాళ్ళకి ఆ శిక్ష పడాలి అనే మీ థాట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. వాళ్ళ రిపెంటెన్స్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. అరే నేను అనవసరంగా వదులుకున్నాను అలాంటి థాట్స్ వస్తాయి. అలా దట్ షుడ్ బి ది మైండ్ సెట్ అండి. మీరు అలా ఆలోచించాలే కానీ వాడేదో తప్పు చేస్తాడు కదా నేను వాడిని చంపేస్తాను, వాడిని చంపేస్తే నేను హ్యాపీగా ఉంటానంటే అది కాదు. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆలోచించు నువ్వు. ఎలా రామ్ గారు? అంటే ఆ టైంలో వాళ్ళకు అంటే ఒక మనిషి అవాయిడ్ చేస్తున్నారు, లేకపోతే బ్లాక్ చేసిస్తున్నారు, లేకపోతే ఇంకా పెళ్లి ఒప్పుకోలేదా అనగానే వీళ్ళకు ఇంత ఒక చంపాలి అన్న ఆలోచన డైరెక్ట్ గా అదొక్కటే ఎందుకు వస్తుంది వీళ్ళకి అనేది అర్థం కాదు. అంత ఆవేశంలో ఏముంటారు? ఈ మధ్య చెప్పాలంటే ఈ కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో వెరీ రెస్ట్లెస్.
అసలు పేషెన్స్ అనేది లేదు లేదు. రైట్. సో ఈ పేషెన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే ఏదన్నా సరే క్షణాల్లో జరిగిపోవాలి, ఏదన్నా సరే పర్మనెంట్, అన్ని ఈజీ షార్ట్ కట్ అని ఇవి చూస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే నాకేదన్నా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి రూట్ కాజ్ ఎవరు, వీడు లేపేసే లేపేయ్. అంతేగాని వాట్ ఈస్ ద సొల్యూషన్ టు ది ప్రాబ్లం? రూట్ కాజ్ చూస్తున్నావు సరే, ఆ రూట్ కాజ్ అర్థమైన తర్వాత దాన్ని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయాలి, దానికి కొంచెం సమయం పడుతుంది. ఐ అండర్స్టాండ్. ఇందాక నేను చెప్పినట్టు నేను సక్సెస్ఫుల్ అయిపోయి అదే అవును. దట్ విల్ బి ది బెస్ట్ ఆన్సర్ అని దానికి చెప్తాను. టైం పడుతుంది, దానికి అంత time పేషెన్స్ పడుతుంది. లేదు వీళ్ళకి. సో ఇప్పుడు నేను చెప్పిన సొల్యూషన్ కి ఏంటంటే టైం Right. కన్సూమింగ్ సొల్యూషన్. అది నేను కష్టపడాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కాదు. క్షణాల్లో జరిగిపోవాలి ఏదన్నా సరే. ఈ షార్ట్ టెంపర్ ఉండడం వల్ల జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్రైమ్ ఇదంతా అవ్వడానికి ప్రైమ్ కాజ్ అండి. అది ఏంటంటే కొంచెం కూడా పేషెన్స్ లేకపోవడం. Patience లేదు. ఏదన్నా క్షణాల్లో జరిగిపోవాలి, ఇమ్మీడియట్ గా అయిపోవాలి. ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి ఆ పేషెన్స్ లెవెల్ ఎంతవరకు తగ్గిపోయింది అని అంటే, యాజ్ బేసిక్ యాజ్ మీరు ఇంటర్నెట్ ఏదో బ్రౌజ్ చేస్తున్నారు, మీ ఇంటర్నెట్ పేజ్ లోడ్ కావడానికి ఒక 5 seconds ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది అనుకోండి, అయిపోయింది. స్టార్ట్ అవుతుంది రైట్. ఇట్లాంటి. అవును. అంటే అవును. ఒకప్పుడు ఈ డైలప్ కనెక్షన్స్ ఉన్నప్పుడు ఒక ఇమేజ్ డౌన్లోడ్ అవ్వాలి అని అంటే 5 minutes పడుతుండే, మెల్లగా ఇట్లా డౌన్లోడ్ అయ్యి అక్కడ ఆగిపోయి కొంచెం డౌన్లోడ్ అయ్యి. అప్పుడు జనాలు ఎవరు అని అనలేదు, లేదు. ఆ పేషెన్స్ అలా ఉండే. ఇప్పుడు చూడండి ఒక 5 seconds లేట్ అయ్యేసరికి జనాలకి ఉక్కిరి బిక్కిరి అయిపోతామన్నారు. రైట్. సో ఇలా ఏంటంటే దట్ ఈస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఐ సీ జనరలీ ఎలా పేషెన్స్ లెవెల్ అనేది తగ్గిపోయింది అనేసి. సో జనరల్ గా ఈ కరెంట్ జనరేషన్ ఆ పేషెన్స్ లేకపోవడం వల్లనే ఈ క్రైమ్స్ అన్ని అవుతా ఉంటాయి. అలా కాకుండా ఆ పేషెన్స్ ని కరెక్ట్ గా పెట్టుకొని నేను సక్సెస్ఫుల్ అవుతే 2 బెనిఫిట్స్. ఒకటి, నా సక్సెస్ నేను ఎంజాయ్ చేయొచ్చు. Right. రెండోది, నా సక్సెస్ వల్ల నేను అవతలని వాళ్ళకి చెప్పాల్సిన బుద్ధి నేను చెప్పొచ్చు అనేసి వీ కెన్ టేక్ ఇట్ దాట్ వే. సో దట్ షుడ్ బి ది థాట్ అండి. సో కరెంట్ జనరేషన్ కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరితోటి ఏ ప్రాబ్లం ఉన్నా, చచ్చిపోవడమో లేకపోతే చంపుకోవడమో అనేది అసలు అది సొల్యూషనే కాదు. నేను చెప్పినట్టు మీరు మీ లైఫ్ లో సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళని బాధపడేలా చేయండి. దాంట్లో వచ్చే కిక్కే అసలు వేరే లెవెల్ ఉంటుంది. సూపర్ అండి. నిజంగా పేషెన్స్ లేకపోవడమే ప్రతి అనర్థానికి కారణం. దయచేసి పేషెన్స్ తో ఉండండి. మనం సచ్చి సంపి ఏది సాధించలేం. నిజంగా యూత్ కి ఎంత మంచి లైఫ్ ఉందో, బ్రైట్ ఫ్యూచర్ ఉంది, అదంతా వదిలేసి వీళ్ళు నన్ను బ్లాక్ చేశాడని చంపడమో, రకరకాలుగా చంపడం అనేది ఏమో మరి వీళ్ళకే అర్థం కావాలి. అంత వర్స్ట్ థింకింగ్ ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్.